ఇస్తున్నప్పుడు, దేవుడు ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు దాన్ని మిస్యూటిలైజ్ చేసుకుంటే పెళ్ళును దిగుతుంది ఉగ్రత, పెళ్ళును దిగుతుంది. భరించలేవు. నీ ఉగ్రత నీతో పాటు ఆగిపోదు, నీ బిడ్డల మీదకి వస్తుంది. నీ ఉగ్రత నీతో పాటు ఆగిపోదు, నీ తరాల మీదకి దిగి వస్తుంది. ఏడుస్తావు. దేవునితో గేమ్స్ వద్దు, ప్రవక్తలతో గేమ్స్ వద్దు, దేవుని వాక్యంతో ఆటలొద్దు. ఆ టైంలో చూశాడు ఫినెహాస్, భారం ఉంది. పరుగు దేనికోసం తెలుసా? సంఘాన్ని ప్రక్షాళన చేయాలా, ఈరోజున సభ్య సమాజాన్ని ప్రక్షాళన చేయాలి, ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయశ్చిత్తం జరగాలి అని చెప్పి ఒక ఈటిని, షార్ప్ ఈటిని తీసుకున్నాడు. వారు బెడ్ మీద ఉన్నారు, పాపం చేస్తా ఉన్నప్పుడు ఒకే ఒక పోటు పొడిచాడు. పొడిచేటప్పటికి ఇద్దరి యొక్క పక్కలోంచి వెళ్ళిపోయిందండి ఆ ఈటే. ఇద్దరు అక్కడికక్కడికి రక్తం కక్కుని అక్కడికక్కడే చచ్చినప్పుడు ఏం చేసిందో తెలుసా? దేవుని ఉగ్రత నిలిచిపోయింది. దేవుని ఉగ్రత నిలిచిపోయింది. ఆమెను చెప్పండి. ఎప్పుడైతే ఆ హత్య జరిగిందో, ఎప్పుడైతే ఫినెహాస్ వారిద్దరిని చంపాడో, అక్కడ దేవుని ఉగ్రత ఆగిపోయింది. దేవుని కోపాగ్ని చల్లారిపోయింది. మీరు అనొచ్చు, ఫినెహాస్ అక్కడ హత్య చేశాడు కదండి, ఫినెహాస్ అక్కడ ఇద్దరిని చంపేశాడు కదా, మరి దేవుడు ఎలా అప్రిషియేట్ చేస్తాడు? దేవుడు ఎలాగ ఆ వ్యక్తిని గంధ సన్మానాలు చేస్తాడు? అది దేవునికి నచ్చింది, అది దేవునికి నచ్చింది. దేవుని ఉగ్రత నిలిచిపోయింది. నేను దేనిని వారవకుండా ఉన్నానో ఆ వ్యక్తి దాన్ని వారవకుండా ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని అన్వయపరచండి. నేను దేన్నైతే ఓర్వలేకపోతున్నానో, ఏ వ్యభిచార పాపాన్ని అయితే ఓర్వలేకపోతున్నానో, ఏ అవిధేయతనైతే ఓర్వలేకపోతున్నానో, ఏ విగ్రహాలను అయితే ఓర్వలేకపోతున్నానో, ఏ తిరుగుబాటునైతే ఓర్వలేకపోతున్నానో, ఆ వ్యక్తి కూడా నా మనసు కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా నా మనస్సు కలిగి ఉన్నాడు. ఫినెహాస్ దగ్గర పిలిచి శబాష్ అని అంటాడు. శబాష్, మంచి పని చేసావయ్యా, నిన్ను ఆశీర్దిస్తానని చెప్పి. సో ఫినెహాసును బలమైన రీతిలో దేవుడు వాడుకున్నాడు. తన పరుగు దేనికోసం తెలుసా? ఈరోజు ఇలాంటి ఫినెహాసులు సంఘంలో లేపబడద్దా? ఇలాంటి ఫినెహాసులు క్రైస్తవ సంఘాలు లేపబడద్దా? పాపాన్ని చూస్తూ కూడా, తప్పును చూస్తూ కూడా సమర్థించుకుంటూ వెళ్ళిపో, నాకెందుకులే అని వెళ్ళిపోతే సభ్య సమాజం పాడైపోతుంది. ఆనాడు ఇశ్రాయేలు సమాజం ఇంకా మరణాలు చూసాయి. దేవుని ఉగ్రత ఆగేది కాదు. కానీ ఎప్పుడైతే ఫినెహాసు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి దేవుని ఉగ్రత నిలిచిపోయింది. హల్లెలూయా. ఒక తెగింపు పరిశుద్ధ కొరకు ఈ రోజున సంఘాల్లో తెగింపు కలిగిన యవనస్తులు లేపబడుదురు గాక. దేవుని రాజ్య విస్తరణ కొరకు ఏమంటే తమ యొక్క బలాన్ని, తమ యొక్క శక్తిని, తమ యొక్క తలాంతులను దేవునికి ఇచ్చేటువంటి తెగింపు కలిగినటువంటి దేవుని సేవకులు లేపబడుదురు గాక. ఆ తెగింపు ఉందా? ఈరోజు చాలా మంది చాలా విషయాలకి తెగింపు అండి. ఎంత కష్టపడుతున్నారండి ఈరోజున సోషల్ మీడియాలో రీల్స్ చేయడానికి 24 గంటలు కష్టపడేటువంటి వారు ఉన్నారు. వారి జీవితంలో ఒక పాపాన్ని ప్రజల యొద్దకు తీసుకెళ్ళడం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఒక సినిమా తీయడం కొరకు సినిమా డైరెక్టర్ నుంచి ఆ క్రూ అంతా కూడా కొన్ని సంవత్సరాలు కష్టపడి సమాజాన్ని బాగు చేయడానికి ఒక మూవీని తీస్తుంటే, నువ్వు సమాజాన్ని బాగు చేయడానికి, సమాజాన్ని వెలిగించడానికి, సమాజాన్ని ఉప్పుగా మార్చడానికి, దేవుని బిడ్డలుగా మార్చడానికి నీ కాంట్రిబ్యూషన్స్ ఏంటి? క్రైస్తవుడిగా ఉన్నావు, దేవుడిని రక్షించాడు, తన రక్తం చేత కడిగాడు, తన సేవకుడు నిన్ను పిలిచాడు. ఈ రోజున సంఘానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, దేవుని సేవకుడితో పాటు దేవుని పరిచయంలో కొనసాగాలి. ఆయన యొక్క విజన్లో నువ్వు కూడా పార్టేకర్గా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆ భారం ఏది? సమాజం పాడైపోతుంది. క్రీస్తు మీద అనేక మంది బురద చల్లుతా ఉన్నారు. క్రీస్తు దైవత్వం గురించి అనేక బురదలు చదువుతున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ కన్సర్న్?